2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఒక్కొక్క కోర్స్ తీసుకుంటూ ఉంటారు. మన సైడ్ నుంచి కనుక చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది అడిగేది ఏ కోర్సెస్‌కి బాగా డిమాండ్ ఉంది అని. పైథాన్ కోర్స్ ఫుల్ స్టాక్ తీసుకున్న పైథాన్ ఒక్కటే మనం చూసినా ఫర్దర్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. అది మాత్రమే తీసుకుని అందులో ప్రూవ్ అవుదాం అనుకునే వాళ్ళకి సిచ్యుయేషన్ చూస్తే ఫర్దర్ గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. సో మనం అంతా ఆల్రెడీ చూస్తున్నామండి. అంతా ఏ డేటా సైన్స్ ఎట్లాగా అని చెప్పి బాగా మాట్లాడుతున్నాం, రైట్? వీటన్నిటికీ బేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఓకే, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో పైథాన్ మల్టిపుల్ వేస్ గా యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు, క్లౌడ్ కి యూజ్ చేస్తారు, డెవాప్స్ కి యూజ్ చేస్తారు, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీకి యూజ్ చేస్తారు, డేటా అనలిటిక్స్ కి యూజ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇట్లా మల్టిపుల్, ఇంకా ప్రతి దాంట్లోనూ పైథాన్ యూజ్ చేస్తాం అనమాట. సో పైథాన్ అన్నది ఫ్యూచరే కాదు, ఎప్పటికీ ఉంటది. అది బ్యాక్ బోన్ లాగా ఉంటది. సో దాని మీద ఇంకా డౌట్ అవసరం. కాకపోతే ఏం నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్, ఎట్ సైడ్ వెళ్ళాలి అన్నది ఇంపార్టెంట్, ఎంత ఇన్ డెప్త్ నేర్చుకోవాలన్నది ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైనా సరే పైథాన్ నేర్చుకోవటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అంటే పైథాన్ చాలా సింపుల్ గా ఉంటది అండ్ ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటది అనమాట. అవుట్పుట్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో దాని వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, సో కంపెనీస్ వచ్చి కూడా వాళ్ళ ప్రతి దాంట్లోనూ పైథాన్ మాడ్యూల్ అవసరం అవుతుంది ఇంటిగ్రేట్ చేయడానికి. అండ్ ఏదైనా జావా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని కూడా పైథాన్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. పైథాన్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, SQL ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అందుకే కంపెనీస్ కూడా పైథాన్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గూగుల్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, వీటిలో ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ బ్యాక్ ఎండ్ కోడ్ పైథాన్ లోనే ఉంటది అన్నమాట. యూట్యూబ్ కంప్లీట్ పైథాన్ తో రన్ అవుతుంది. సో మనం ఈ కోర్స్ కనుక తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. పైథాన్ లో స్ట్రాంగ్ అయితే మనం ఏదైతే ఫ్యూచర్ అంతా డేటా అని చెప్పి మాట్లాడుకుంటున్నామో, డేటా అంతా హ్యాండిల్ అవ్వాలి అంటే పైథాన్ కంపల్సరీగా కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ వర్క్స్ ఏమైనా నేర్చుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్, లైబ్రరీస్, ప్యాకేజ్ చాలా ఉంటాయి. సో వాటిని నేర్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇంటర్లింక్ చేసి మన దగ్గర కనుక చూస్తే ఏ విధంగా కోర్స్ ని వాళ్ళకి డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ పైథాన్ వైపు కనుక వీళ్ళు వస్తే స్టూడెంట్స్? పర్సూయింగ్ స్టూడెంట్స్ కోసం కోర్ పైథాన్ ఉంటదండి మన దగ్గర. అంటే ఓన్లీ పైథాన్ ఇండివిజువల్ కోర్స్ ఉంటది. సో ఇది నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఓన్ గా లాజిక్స్ ఎలా రాయాలి, కోడింగ్ ఎలా రాయాలి, కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అన్నవి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు. జాబ్ ఓరియంటెడ్ ఎవరైతే పాస్ అవుట్ గానీ ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఉంటుంది, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో దాంట్లో వచ్చేసి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, మళ్ళీ క్లౌడ్, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఎలా బిల్డ్ చేయాలి అని ఉంటుంది. ఇది వచ్చేసి 100 days ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ 4.5 hours క్లాస్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. సో ఈ 100 days అయిపోతే కోర్స్ అయిపోయింది, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళటం కాదు, అల్టిమేట్ గా వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి. సో జాబ్ వచ్చే వరకు అంటే మనం ఫ్రెషర్స్ హ్యాండిల్ చేస్తాము. ఫ్రెషర్ కి పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటది. ఆ ట్యాగ్ ఉన్నంత వరకు, ఆ ట్యాగ్ లోపు వాళ్ళు జాబ్ తెచ్చుకునే వరకు మనం సపోర్ట్ ఇస్తాం. మనం ప్లేస్మెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఆల్మోస్ట్ మనం 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉన్నాం. దాంతో ఎవ్రీ మంత్ మినిమం 15 drives జరుగుతాయి అన్నమాట. 15 drives జరుగుతూ ఇటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటూ అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ అండ్ దెన్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఈజీ అవుతుంది క్రాక్ చేయడం. సో ఈ 3 months కోర్స్ నేర్పించిన తర్వాత 2 years సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ 2 years లో ప్లేస్ అయినప్పుడు మళ్ళీ ఏదైనా చార్జెస్ చేసే అవకాశం ఉంటుంది? లేదండి, అసలు కోడ్ జ్ఞాన్ లో మీరు ఓన్లీ కోర్స్ కే చార్జ్ చేస్తాం. ప్లేస్మెంట్స్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఏమి నో హిడెన్ కాస్ట్స్, మళ్ళీ ఎక్స్ట్రా ఫీజెస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఆ 3 months కి మాత్రమే ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ పే చేసే ఫీజు కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఓకే, ఈఎంఐ ఆప్షన్. సో వాళ్ళకి అనుకూలంగా పే చేసుకొని 6 months or 8 months అట్లా పెట్టుకొని పే చేయొచ్చు. 3 months కోర్స్ అయినా సరే 8 months వరకు కూడా మనం ఇస్తున్నాం ఫెసిలిటీ పే చేసుకోవడానికి స్టూడెంట్స్ కి. ఓకే, డెఫినెట్ గా సార్ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు అని చెప్తున్నాం. డైరెక్ట్ గా క్యాంపస్ కి రావాలనుకున్నా, పర్సనల్ గా మీతో కూర్చొని మాట్లాడాలనుకున్నా, కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే ఒకసారి సాయిరామ్ గారితో కూర్చొని డిస్కస్ చేయాలి, ఎందుకంటే పిల్లోడి భవిష్యత్తుకి సంబంధించి కొంత అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి
ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు మిమ్మల్ని? సో నాతో మాట్లాడాలి అంటే గనక లైక్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సాయిరామ్ ముప్పుగుండ్ల అని ఉంటది, దానికి మెసేజ్ చేయొచ్చు. ఆర్ విజయవాడలో నెక్స్ట్ సండే పేరెంట్స్ మీటింగ్ ఉంది, సో దానికి డైరెక్ట్ గా అటెండ్ అవ్వచ్చు అనమాట. కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ పేరెంట్స్ కూడా రావచ్చు. కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న పేరెంట్స్ కూడా వచ్చి డైరెక్ట్ నాతోటే మాట్లాడొచ్చు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు క్లియర్ చేస్తారు.